తర్వాత దేవుడికి ఇది వెడితేనే మాకు అదత్తది అనేది లంచం ఇచ్చి దేవుని లంచగొండిని తయారు చేసినట్టుగా, లేకపోతే ఇవి కడితేనే అది చేస్తాడని టిట్ ఫర్ ట్యాట్ లాగా, లేకపోతే ఏదోదో చెల్లింపులు లావాదేవీలాగా మార్చేశారు. రైట్, ఓకే. అండ్ ఇంకొక ఏంటి అంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడు కొన్ని సంప్రదాయాలలో ముంగట కోడి కడతారు. కడతారు. అది ఎందుకు కడతారు? ఒకటి దాని చుట్టూ చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. మన ప్రాంతంలో చావును ముడిపెట్టి భయంకరమైన మూఢనమ్మకాలు ఉన్నాయి. దయచేసి మీ కేఆర్ టీవీ ద్వారా, యూట్యూబ్ లేదా రకరకాల సోషల్ మీడియాల ద్వారా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసే ప్రజలందరినీ కోరుతున్నాను, దయచేసి నేను మూఢనమ్మకాల మీద పిహెచ్డి చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఒక 30 ఏళ్ళుగా మూఢనమ్మకాలు పోవాలని కోరుకుంటూ పనిచేసే మీ సోదరుడిగా చెప్తున్నాను. దయచేసి చావు అనేది ఒక గంభీరమైన వాతావరణం, సున్నితమైన సందర్భం, పూడ్చలేని లోటు. మిగతా ఏదైనా పూడ్చగలం, డబ్బుతో కొన్ని రీప్లేస్ చేయొచ్చు, కొన్ని వస్తువులతో రీప్లేస్ చేయొచ్చు. మనిషి చనిపోవడం అనేది రీప్లేస్ చేయలేని లోటు. ఆ సందర్భంలో ఆచారమని, సాంప్రదాయమని, పద్ధతిని, కట్టుబాట్లని బతికి ఉన్న వాళ్ళని చంపుతున్నారు. అది మానాలి. నేను మా సోదరుడి దగ్గరికి వెళ్ళాను, సంగారెడ్డి దగ్గర పుల్కల్ మహేష్, మా అక్క దశరథ్ అని ఉంటాడు, మా సోదరుడు బేగరి దశరథ్. వాళ్ళ నాన్న చనిపోయారు. నేను ఎక్కడో నెల్లూరులో ఉన్నాను, వేగంగా అక్కడికి వెళ్ళాను. మా సోదరుడు బాడీ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వాళ్ళ తమ్ముడు, నీ కాళ్ళు మొక్కుతానన్నా, వాడు కానిస్టేబుల్ ఇప్పుడు, దయచేసి మా నాన్న బాడీ డొనేట్ చేయొద్దు, మా బంధువులు మిత్రులు ఒప్పుకోరు అన్నారు. నేనన్నా, మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము, పట్టుబట్టి బాడీని ఇచ్చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఒక ఆలోచన చైతన్యం ప్రదర్శించడం. అక్కడ కూడా ఒక కులం వారికి 10,000 ఇవ్వాలని. నేను మొన్న రీసెంట్గా కిల్లో రాంబాబు, ఝాన్సీ, వసంత, రాధ, అచ్చుబాబు వాళ్ళు పిలిచినప్పుడు నేను పెదబయలు దగ్గర వెళ్ళాను, హుకుంపేట మండలం వెళ్ళాను, పనసపుట్టు అనే ఊరిలో వెళితే అక్కడ కూడా విపరీతమైన పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. కోడిని కట్టారు, ఒక చెత్తిరి కట్టారు, దానికి 10 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు పెట్టారు. ఆ తర్వాత చెంబు బోర్లు ఇచ్చి పెట్టారు, మార్చేటప్పుడు ఇట్లా బోర్లు ఇచ్చి పెట్టారు, కొత్త బట్టలు తీసుకొచ్చి పెట్టారు. అంటే ఇప్పుడు మీరు ఇంత అంటే వక్రీకరించి లేకపోతే విశదీకరించి చెప్తా ఉన్నారు కదా, ఒకవేళ బైరి నరేష్ పోయిండు, ఎవరికి చచ్చిపోయిండు బైరి నరేష్ అని ఎప్పుడు, ఎప్పుడన్నా 2 ఏళ్ల క్రితమే జరిగింది కదా, మరి ఇప్పుడు బతికే ఉన్నా కదా. అప్పుడు బైరి నరేష్ చచ్చిపోయినా అని చెప్పి పోస్టర్లు వేసి మీకు తెలుసు కదా, అది అబద్ధం. బైరి నరేష్ చచ్చిపోతే బైరి నరేష్ అంత్యక్రియలు ఎట్లా చేయాలి అంటే ఈ ప్రశ్ననే కొంచెం అంటే బాగలేదు. అయినా దీన్ని కూడా మేము స్పోర్టివ్గా తీసుకొని ఆన్సర్ ఇవ్వడం అవసరమే. చావుతో ముడిపడి ఉన్న ఇన్ని విషయాలలో ఒక చిన్న వివరణ ఇచ్చి ఈ ప్రశ్నకు జవాబు చెప్తాను. దయచేసి ఏ టైంలో చచ్చిపోయాడు అనేది ముహూర్తం చూడకండి. ముహూర్తం చూసి చెడ్డ సమయంలో చచ్చిపోయాడని 6 నెలలు ఆ ఇల్లు వదిలిపెట్టాలని చెప్పడం నేరము, తప్పు. మా శేఖర్ వంకాయలన్న సిరిసిల్లలో ఉంటాడు, అక్కడే వెంకటనారాయణ అన్న ఉంటాడు, కనకేష్ అనే సోదరుడు ఉంటారు, మా సిద్ధుల రవి అని ఉంటాడు. చెప్తే అక్కడ ఉన్న పరిస్థితి చెప్తే బాధ అనిపించింది. దయచేసి ముహూర్తం చూడకండి, చచ్చిపోయాడు ఏడవండి, బాధపడండి, లేదా మీకున్న పద్ధతుల్లో అనవసరమైన ఖర్చులను తగ్గిస్తూ అత్యవసరమైనవే చేయండి. వాళ్ళేమో చచ్చిపోయి ఉంటారు, వీళ్ళేమో ఒకరు వచ్చి 50,000, 60,000, ₹1,00,000 ఖర్చు పెట్టి ఆ గోతు తవ్వడానికి ఒక సిస్టము, అవసరం లేని సిస్టాలు కొన్ని పెడుతూ, డప్పులు కొన్ని తెప్పించి పెడుతూ, ఇదే పద్ధతి చేయాలని చెప్పేసి, కొత్త బట్టలు తేవాలని చెప్పి వానికి చేసే ఏది ఉపయోగం లేనిది అని చెప్పాడు. అలానే ఏదో అనాథ శవంలాగా కరోనా టైంలో ఇట్లా చుట్టి జేసీబీతో అలా పడేసినట్టు కూడా ఏం కాదు. కొంచెం జెన్యూనిటీని పెట్టండి. మగ వ్యక్తి చచ్చిపోతే ఆడ వ్యక్తిని వెధవరాలను చేస్తూ చిత్రహింసలు పెట్టకండి. చచ్చిపోయిన ఎమోషన్ ఆధారంగా ఖర్చుల పాలు చేయకండి. కులాలు, పట్టింపులు అన్నీ వద్దు. ఎంత సింపుల్, ఇంకా దాన్ని మాడిఫై చేస్తూ అందరు కూర్చుని మీ కులంలోనో మీ మతంలోనో చావు సందర్భంగా ఖర్చులు తగ్గించడం ఎలా, రైట్. ఇదంతా ఓకే. నేను అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం, ఇది నా రిక్వెస్ట్. ఒకవేళ బైరి నరేష్ చనిపోతే, ప్రమాదవశాస్తు చనిపోయినా, లేకపోతే ఇంకే సందర్భం ఎన్నో రకాల చావులలో వృద్ధాప్యమై చనిపోయినా, 99వ సంవత్సరంలో నేను చచ్చిపోయినా, రేపు ఇప్పటి నుంచి వెళ్తున్నప్పుడు చచ్చిపోయినా, బైరి నరేష్ చనిపోగానే మొదటగా ఐ డొనేషన్ చెయ్యాలి. నా మొదటి కోరిక ఇది.
నా కళ్ళు నేను చనిపోయిన 2-3 గంటల వరకు ఇంకొకరికి నా రెటీనా నా కార్ని ఇది తీసి ఇంకొకరికి పెట్టవచ్చు. ఈ కన్నును 2 భాగాలు, ఈ కన్నును 2 భాగాలు చేస్తే నలుగురికి ఒక్కొక్క కన్ను ఇచ్చి నలుగురికి చూపునివ్వడానికి నా చావు ఉపయోగపడుతుంది నా కళ్ళు.